ఇట్లా పోలీస్ దౌర్జన్యాలతో కాదు, మీకున్నటువంటి హుందాతాన్ని తగ్గించుకోకండి. మనం జనంలో కొట్లాడదాం. ఖచ్చితంగా ఒకవైపు మేము చేసిన సంక్షేమ పథకాలు, మీరు 2.5 సంవత్సరాలు చేస్తున్నటువంటి పనులేందో చెప్పుకొని జనంలో కొట్లాడదాం తప్ప ఇట్లా చిల్లరేషాలు బంద్ చేయండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ప్రతి వార్డు నుంచి దాదాపు 20 మందిని బైండ్ ఓవర్ చేసినారు. మా బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులను బైండ్ ఓవర్ చేసినారు. ఇది పోలీసులకు మీకు తగదు. నిజాయితీగా ఒక్క కేసు లేని వాళ్ళని మీరు ఇట్లా చేయడం తప్పు. దయచేసి సజావుగా సాగనేయండి. ఎస్పీ గారికి 3 సార్లు కాలు కొట్టినా ఎత్తలేదు, అలాగే వాట్సాప్ కాల్ కొట్టినా ఎత్తలేదు. ఎస్ఐ గారిని చేయమంటే మీ ఫోన్లు ఎత్తారు తప్ప మా ఫోన్లు ఎత్తారంటున్నారు. ఎస్పీ గారు దయచేసి ఇదే మీడియా సమావేశం ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నా, సజావుగా సాగుతున్నటువంటి హాల్యా నందికొండ మున్సిపాలిటీలని దయచేసి వికృత రూపం దాల్చేలాగా చేయకండి. ఎవరి ప్రచారం వాళ్ళు నిజాయితీగా చేసుకుంటున్నాం, దయచేసి మీరు ఇబ్బంది పెట్టకండి. ఇప్పటికే 10వ వార్డుని వాళ్ళని ముబ్జబెట్టి ఇక్కడి నుంచి తరలించి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ బిడ్డని కిడ్నాప్ చేసి 25 లక్షలు వాళ్ళు ముందర పెట్టి మీ బిడ్డ ప్రాణాలు కావాలా మీరు కావాలా అని తెలుసుకుని ఈ రోజు వాళ్ళు విత్డ్రా చేసుకున్నట్టు చేసినట్టు మాకు సంపూర్ణ సమాచారం ఉంది. కానీ వాళ్ళు ప్రాణాలకు తెగించి ఈ రోజు మేము ఇవన్నీ చేయలేం సార్, మా బతుకులో వదిలేయండి అని వాళ్ళు మాత్రం మీ అంత మంచిగా వాళ్ళు లేరని చెప్పేసి ఈ రోజు మాకు చెప్పడం జరిగింది. దయచేసి ఇట్లాంటి పరిస్థితులలో మీరు ఎలక్షన్ నెగ్గి ఏదో గొప్పలు పోవడం కాదు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇంకా 2 ఏళ్లే ఉన్నాయి. దయచేసి అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడేటట్టు చేయకండి. నాయకులం మనం బానే ఉంటాం, ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి. దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నా, మనం సజావుగా ఎలక్షన్లో పోరాడదాం తప్ప, మంచిగా సాఫీగా పోరాడదాం తప్ప ఇట్లాంటి చిల్లరేషాలు బంద్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వానికి పూర్తిగా, ముఖ్యంగా పెద్దలు జానారెడ్డి గారికి దయచేసి వాళ్ళ పిల్లలిద్దరు చేస్తున్నటువంటి అక్రమాలని ఒకసారి గమనించి వాళ్ళకి పిల్లలిద్దరిని పిలిచి మాట్లాడవలసిందిగా, హితో బోధ చేయాల్సిందిగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఇక్కడ సజావుగా